ఇంకో పక్క దిశ ఈరోజు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం మీరు చేస్తున్నారని అడుగుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో దిశ అన్ని రాజ్యాంగపరమైన పోస్టులు ఉన్నాయి. ఒక్క పోస్ట్ అయినా సరే మీరు వెనుకబడిన వర్గాలకు ఇచ్చారా, వీకర్ సెక్షన్స్కి ఇచ్చారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఏదో ఒక్కసారి మీరు చూస్తే మీరు రాసిన లెటర్ ఇది, నా లెటర్ కాదు. విజయభాస్కర్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు మీరు. ఆ లెటర్లో మీరు ఏమి రాశారంటే, ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక కాలం రెడ్డి కులస్తులే ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారని, అయితే వీరెవరి కాలంలోనూ లేని కులతత్వం అనే చెడ్డ పేరు మీ హయాంలో పెరిగిపోవడానికి కారణం వివరించి ఆ రెడ్ల పేరు తొలగించడానికి ముఖ్యమంత్రిగా ప్రయత్నించారా అని ప్రశ్నించారు. ఒక పక్క పవర్ కట్ ఆపు లేకుండా, అంటే మీరేమన్నారంటే చాలా స్పష్టంగా ఆనాటి విజయభాస్కర్ రెడ్డి గారు కమ్యూనిటీ ఫీలింగ్తో పోయారని, లేని కమ్యూనిటీ ఫీలింగ్ మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన మీద రుద్దారు. నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనుకబడిన వర్గాలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ ఏ పదవులు ఇచ్చారో మిమ్మల్ని చెప్పమంటున్నా. ఈరోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి కానీ లేకపోతే అన్ని పదవులు ఈరోజు చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ, లోకాయుక్త కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, అడ్వకేట్ జనరల్ కానీ, లేకపోతే స్పీకర్ కానీ, చీఫ్ విప్ కానీ, మిగిలిన అన్ని పొజిషన్లు మీరు ఏ పొజిషన్ తీసుకోండి, మీరు ఇచ్చిన పొజిషన్లన్నీ ఎవరికి ఇచ్చారని అడుగుతున్నాను. ఆ రోజు ముఖ్యమంత్రిని మాట్లాడిన మీరు ఇది రాజకీయం కాదా అని అడుగుతున్నాను. ఎవరైనా చెప్పే మునుపు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి ముఖ్యమంత్రి పైన మీరు ఆరోపణలు చేసి ఆ రోజు పబ్బం గడుపుకోవాలనుకున్నారు, రాజకీయంగా ముందుకు పోవాలనుకున్నారు. మీ చేతకు వస్తే మాత్రం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు, అన్యాయం చేశారు. ఇది వాస్తవం. 80% జనాభా ఉండే వెనుకబడిన వర్గాలు వీకర్ సెక్షన్స్ అధ్యక్ష, నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ కేబినెట్ అడుగుతున్నాను, ఎంతమంది వీకర్ సెక్షన్స్ మీరు పదవులు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదు. అందుకని అధ్యక్ష, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలను అణగదొక్కుతున్నారు. దానికి నిరసనగా ఈ అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష, నిరుద్యోగులు మీరు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉండే ఉద్యోగాలన్నీ తీసేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ విధంగా చూస్తే అధ్యక్ష చాలా వరకు వెనుకగా అధ్యక్ష రిప్లై వచ్చే వరకు ఇవ్వండి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష. ఈరోజు మహిళా సంక్షేమం దెబ్బతింది, వికలాంగుల సంక్షేమం దెబ్బతింది, పేదల సంక్షేమం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు ఒక పక్కన బడ్జెట్లో పెట్టడం, దాన్ని అమలు చేయకుండా పోవడం, పదవులు కూడా ఇవ్వకుండా పోవడం, అన్ని విధాల అన్యాయం జరుగుతూ ఉంది దిశ. ఈరోజు మహిళలు చూస్తే ఆంధ్రాలో మహిళా సంరక్షణ అధ్వాన్నంగా ఉందని యూనిసెఫ్ మాట్లాడే పరిస్థితి వచ్చింది దిశ. ఆ విధంగా రాష్ట్రంలో ఒకప్పుడు డాక్టర్ల సంఘాలు పెడితే ఆ సంఘాలు మేమే చేసామని మీటింగ్లు పిలిపించుకున్నారు తప్ప మీరు వరగబెట్టింది ఏదీ లేదు. ఆ విధంగా మహిళలపైన దాడులు పెరిగిపోయినాయి. నేను చెప్పడం కాదు, కడకు మీ డీజీపీ కూడా అత్యాచారాలు పెరిగాయని, వరకట్న చావులు ఎక్కువైనాయని, దాడులు ఎక్కువయ్యాయని మీ డీజీపీ కూడా ఒప్పుకునే పరిస్థితి వచ్చింది దిశ. ఇంత దారుణంగా ఈరోజు రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఉంది దిశ. ఇంకో పక్క దిశ వికలాంగులు దెబ్బతీశారు దిశ. ఈ విధంగా మనం చూసినప్పుడు దిశ ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చారు. ఆ విధంగా మనం చూస్తే పేదవాళ్లకు చాలా అన్యాయం జరిగింది దిశ. ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా మేము అపోజిషన్ ఉన్నప్పుడు మీరు చెప్పారు స్థానిక సంస్థలకి అధికారాలు ఇస్తామని. మొదటి సంతకం పెడతా అన్న మీరు ఎన్ని లక్షల సంతకం పెట్టారో నాకు తెలియదు, కానీ ఉండే అధికారాలు కూడా తీసేసే పరిస్థితి వచ్చింది. ఇసుక రేవుల వేలంపాటు కానీ, అదే మాదిరిగా అన్ని పనులు సర్పంచ్ అద్దెలు జరిగితే
ఇప్పుడు ఎమ్మెల్యేల పేరుతో తీసుకునే పరిస్థితి వస్తా ఉంది. కడాన ఏలూరులో వాళ్ళు ఎంపీటీసీలు ఆందోళన చేస్తే ఆడపడుచులనే అభిమానం కూడా లేకుండా వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఆ విధంగా చూస్తే తాళి బొట్టులు కూడా తీసేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి గారికి దక్కిన దశ. ఇది సిగ్గుపడాల్సిన విషయం. హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా, జైలు మాన్యువల్కి వ్యతిరేకంగా ఆడపడుచులు బొట్టు తీశారంటే మీరు ఏ విధంగా సమర్థించుకుంటారో ఈ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందో దిశ. ఇంకో పక్క దిశ ఎడ్యుకేషన్ పూర్తిగా దెబ్బతీశారు. ఎడ్యుకేషన్ మనం చూస్తే 70,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అవన్నీ ఉంటే ఇంకొక పక్క కాన్సెప్ట్ స్కూల్స్ పెట్టే పరిస్థితి వచ్చింది. కాన్సెప్ట్ స్కూల్స్ ఎవరికైతే దిశ కోటీశ్వర్లు తప్ప ఇంకొకరికి కాదు దిశ. ఇదే కదా దిశ. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఇది చాలా ముఖ్యమైన దిశ. మీరు పెద్ద ఎత్తున జాతీయ గ్రామీణ అభివృద్ధి ఉపాధి కోసం పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. అన్నీ కూడా ఈరోజు ఎన్ఆర్ఈపీ, ఆర్ఎల్ఈజీపీ, ఈఏఎస్, జేఆర్వై, ఫుడ్ ఫార్ వర్క్ అన్నీ కలిపి తీసుకొచ్చారు. ఇటీవల సోషల్ ఆడిట్ చేశారు. సోషల్ ఆడిట్ని ఒకసారి మీరు చూడండి. అందులో చాలా విషయాలు ప్రస్తావిస్తే నేను 3 జిల్లాలు మాత్రం తెప్పించాను దిశ, చూశాను దిశ. ఒకటో దిశ కడప మీ జిల్లా, 2 మహబూబ్నగర్, 3 అనంతపూర్. ఈ 3 జిల్లాలు చూస్తే ఎంత అవినీత దిశ. ఆ రోజు దిశ పలికాహార పథకంలో అవకతవకలు జరిగాయని చెప్పిన పెద్ద మనుషులు మీరు ఈ రోజు చూస్తే ఇది